ఈరోజు ప్రతి యజమాని మోకరిస్తే దేవుని ముందు, ఎందుకంటే బిడ్డలకు తెలవాలి, ఈ ఇంటికి యజమాని యేసు, ఈ ఇంటికి రాజు యేసు, ఈ ఇంటిని ఏలువాడు ఆయన. నేడు కాదురా అధికారి, ఆయన అధికారి. ప్రతి తండ్రి ఇంటికి మాదిరి చూపించగలిగితే ఆ బిడ్డల జీవితాలు ఎంత ధన్యంగా ఉంటాయి. బిడ్డల చేతులు దాటిపోయిన తర్వాత, బ్రతుకులు పాడైన తర్వాత, విచ్చలవిడి జీవితాలకు వెళ్ళిన తర్వాత, నా బిడ్డ పాడైపోయాడు అని చెప్తున్నారు చాలా మంది. చేతులు పెట్టిన కాలమంతా ఏం చేశారు? ఆయనను దేవుడు అంటున్నాడు, ఈ దినము నిన్ను నువ్వు తగ్గించుకో. ఈ దినము ప్రభు పాదాలు పట్టుకుని, దేవా నా పొరపాటును క్షమించు, నా జాగ్రత్తలు క్షమించు, నా నిర్లక్ష్యతను క్షమించు. ఇక్కడ చాలా మంది మేబీ మీకు తల్లిదండ్రులు ఇంకా దేవుని నమ్మని వారేమో. ఇదిగో నీతో నీ తరం మారాలి, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు మారాలి, నిన్ను బట్టి ఈ రోజు నీ ఇంటికి రక్షణ రావాలి.